ఏం కూర చేద్దామని? గుడ్డిసి మట్టికి అదైతే మనకి ఫోను వెనకాల నాది ఇది ఇది మొబైల్ మెంతికూర కోసావా? కొంచెం అది ముదిరింది కదా, ఆడ ముదిరింది అంటే ఆకుమట్టి కోసించారు. అలా అయితే కోయిన అవసరం లేదు. వీడియో మరి వీడియో తీయలేదా కోస్తున్నప్పుడు? పెద్ద వీడియో చేసాను. టమాటాలా? ఓ టమాటా వేద్దాం. ఓ టమాటా ఇవి ముక్కలు వేసుకోవాలి. ఎన్ని ఉన్నాయి అయ్యి? కాయ బాగాలేదు కదా, సరే కోసేసాక కూర మెంతాకు పప్పు. సన్నాసరాజుకి డ్యూటీ లేదు. కిరణ్ బాబు పాపం నిన్న పొద్దున్నుంచి 5ంటికి 8ంటికో లేచినట్టున్నాడు. అప్పటి నుంచి నిన్న రాత్రి 1:30 2 అయింది అప్పుడు వచ్చాడు. పోన్లే, నిన్న రాత్రి నాకు బెడ్ ఇచ్చాడమ్మా. బెడ్ మీద పడుకో అనేసి అన్నాడు. పర్లేదు పడుకోండి, నాకు బొంతాడి అని అనేసి అన్నాడు. పడుకోరా పైన అని అనేసి అన్నాను. మేనమామ మేనగోడలో పైన పక్క పక్కన పడుకుంటారు కదా అనేసి. పడుకోండి అని అనేసి కింద వేసుకుని పడుకున్నాడు. అదిగో ఎవడాడు కింగడు. మేము ఎంత వీడియో తీసుకున్నా మాకు ఫలితం ఉండదు. ఒకసారి వాష్ చేసి ఉల్లిపాయ ముక్కలు రాత్రి మిగిలినాయి అనమాట. వాడు చేస్తాం ఎందుకుని పప్పులో పడా. టమాటా ఉంది కదా, టమాటా చాలా ఆరోగ్య రహస్యం ఉంటుంది. టమాటా ముక్కలా కోసి కూరలో వేసుకోవచ్చు. కూరలో తప్పించి ఇంటి మీద కొంచెం షాంపూ, బేకింగ్ సాల్ట్, కొంచెం పేస్ట్ ఇవన్నీ వేసి మినరాయిగా రఫ్ చేసి మిడపాగం కూడా ఈ చేప భాగంలోను ఇంకా తొడల దగ్గర మూలలు ఉన్న ప్రదేశాలు ఏ ప్రదేశాలు నెలగలేదు రఫ్ చేసాము. లేకపోద్ది అన్నమాట. మెడమొప్పులో కట్టి చాలా మట్టిది నలిపోతే కలిపోద్ది అనమాట. టమాటా అంత యూజ్ అవుతుంది. ట్రై చేయడం అవుతుంది. ఎక్కడో పండుగ ఉంది, ఆ పండుగ ఒకసారి అడిగితే చెప్పింది తగ్గి అవుతుంది. ఏంటంటే రహస్యం అంటే చెప్పింది. తర్వాత నాకే తెలిసింది అనమాట. ఇలా చేస్తుందంట. అది పార్లోకి వెళ్ళిపోయామండి, అవి పెట్టించుకున్నామని అంటారు చాలామంది. హోమ్ రెమెడీలే చేస్తారు. ఈ మాత్రం ఆకు వచ్చింది పోతుని కడిగేసుకుని ఈ తడబట్టలేదు మునగాకు మళ్ళీ. అంటే ఆకుకూర కొంచెం బలం కదా, పడేయటం ఎందుకు, కొంచెం ముదిరినా చేసినా మన ఇంట్లో పండిందే కదా, ఎక్కడెక్కడోది కాదు కదా అనేసి ఇదైతే కొంచెం జాగ్రత్త చేశాను అనమాట. ఏదో చెప్పానండి నేను మాట, అందుకని అనేసి అమ్మ అలా చూస్తుంది, గుడ్డిద్ది చేలో పడిపోయినట్టు. ఏదో చెప్పలేము, రైటే కదా, ఎవరైనా మంచిగా చెప్తారు.
చెడు ఎవరో చెప్పరు, కానీ ఈ రోజుల్లో చెడే చెప్తున్నారు అందరూ, మంచి ఎవరో చెప్పట్లేదు. మా పిల్లలు కూడా అలాగే చెప్తున్నారు కదా. నేనేం చెప్పానమ్మా? వాళ్ళ స్వార్థమే అంతాను. నాకు ఇన్సులిన్ అదే లేకుండా అయిపోయింది. పాపం అన్న ధ్యాస లేదు, కొడుకు కానీ కూతురు కానీ మనవలకు కానీ. మా అమ్మ కాంచన సినిమాలో డైలాగు ప్రమోట్ చేస్తుందండి. నన్ను ఈ లోకంలో పట్టించుకునే నాదుడే లేడా అని సముద్రంలో అంటుంది కదా కాంచన, అలాగా ఇప్పుడు అంటుందన్నమాట. నన్ను ఎవరో పట్టించుకోవట్లేదు, నేనే అందరూ పట్టించుకో. అంతే. నీ రెక్కలు బాగున్నాయి కదా, నీ రెక్కలు బాగున్నాయి కదా, అన్నీ బాగున్నాయి. కాకపోతే మోకాల్లోనే కొంచెం జిగురు అనేది తగ్గిందంటండి. జిగురు దానం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మా అమ్మకి దానం చేయొచ్చు. అంతేనమ్మా? తినదండి, తినక ఈ పిల్ల ఇలా తెచ్చుకుంటుంది. నిజంగానో నేనే చెప్తున్నాను, నిజంగా తినట్లేదు ఈ మధ్యన, ఎందుకో మానేసిందండి. బెంగ పెట్టేసుకుంది మా అమ్మ. జీవితం పోయినప్పుడే బెంగ పెట్టుకోలేదు, ఎందుకు బెంగ పెట్టుకుంటాను. టీ మాత్రం లొట్టుడు తాగుతుందండి రోజుకి. ఆ కుక్కర్ గిన్నె ఉంది చూడండి, ఆ గిన్నె తాగి అది టీ మొత్తం రోజుకి 5 నిమిషాలకి టీ తాగేది. పాలు మా సంచిబాబు పాలు తాగలేదు, కావాలంటే వచ్చిన తర్వాత సంచిబాబుని అడగండి, సంచిబాబే చెప్తాడు. అమ్మా టీజు అంతా తాకోదు అంటాడు. వీళ్ళందరూ దొంగలు, సంచి ఒక్కడే వచ్చాడు మా ఇంట్లో. నా గురించి పట్టించుకుని ఏకేక మగ పురుషుడు సంచిబాబు ఒక్కడే. కింగడ్ పరువు పోయింది. కింగడ్ పరువు పోయింది. అయ్యో కింగే గేమ్ మాట్లాడతాడంటే పిల్లోడు మాట్లాడమంటే. అన్నయ్య డబ్బులు అడిగావా? అది మర్చిపోకు, మరి మర్చిపోతాడండి. డబ్బులు చేస్తాడే కానీ మర్చిపోయి చేస్తాడు. డబ్బులు ఏమో పట్టుకుని రావడం తెల్లవు, కింగరాల వరకు అన్నాళ్ళు అమ్మ చూసుకుంటుంది. ఇంకో సంవత్సరం అయితే పెళ్ళం వస్తుంది, తెప్పలేదు. ఈడున్నాడు చూడండి ఇక్కడ, ఫోన్ చూసుకుంటే ఈడు చెప్పలేకపోతుంది. ఈడు పెద్ద సాఫ్ట్వేర్. ఈడు 67 ముసలి గంటలు అయినేస్తున్నాడు. ఈడు మా పెన్షన్ డబ్బులు ఎత్తలేదని చూస్తున్నాడు. డబ్బులు ఎత్తలేదంట, పెన్షన్ డబ్బులతో బతికేస్తాం పెద్దమ్మ అంటున్నాడు. చెప్పనా? చెప్తున్నాను. మా జడ్జి పవన్ అన్న చెల్లెలు అనమాట. కెమెరామెన్ విజయ గారు పవన్ గారు అన్న చెల్లెళ్ళు. ఈసారి నుంచి నేను అనుకుంటున్నానండి, అంటే మనం ఫోన్గా ఇంట్లో అనుకోవడం కన్నా మనం ఇలా చెప్పడం అయితే కొంచెం మంచిది అన్నమాట. ఎందుకంటే మీరు పుట్టినరోజు చేసుకున్నప్పుడు ఇంత డెకరేషన్ చేసుకుంటున్నారు, మీరు అన్నమాట ఎందుకు నెరవేర్చలేదు అంటారనమాట. దాని గురించి అయితే ఇక నుంచి అమ్మవారిని గట్రా నిలబెట్టినండి. నేనైతే అయిపోయింది 3 సంవత్సరాలు అయితే నిలబెట్టాను. 3 సంవత్సరాలు మాల వేసుకున్నాను. ఇంకా మాల వేసుకోను, అమ్మవారిని నిలబెట్టిన ఇంకా. ఎందుకంటే నాకు వేసుకునే అవకాశం కూడా లేదు. ఇంకా సరే కదా అనేసి ఈ సంవత్సరం నుంచి ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, మా మా ఇంట్లో 5గురు బర్త్డే ఉందన్నమాట. సాయి పిల్లలది, కిరణ్ది, నాది. మా 5 బర్త్డేలకు కూడా ఏదైనా అనాథాశ్రమానికి కానీ, లేదంటే అదే వికలాంగులు కానీ, హ్యాండిక్యాప్డ్ కానీ, వృద్ధాశ్రమానికి కానీ, ఈ 3 కూడా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కళ్ళకి వెళ్ళి ఏమన్నా మాకు తోచిన 5,000 తగ్గి 1,000 రూపాయలు 5,000 అలా మధ్యలో అయితే ఇచ్చి, ఆ రోజు అయితే అక్కడ స్పెండ్ చేసి వాళ్ళతో కొంచెం ఏదైనా ఒక 1/2 kg కేక్ పట్టుకెళ్ళినా ఏం పట్టుకెళ్ళి అక్కడికి వెళ్ళి కుక్క పట్టుకెళ్ళి వాళ్ళ మధ్యలో కోసుకుని మా బొడ్డోళ్ళకి కానీ పెద్దోళ్ళకి కానీ ఆశీర్వాదం ఇప్పించి వాళ్ళతోనే తిని వాళ్ళతోనే ఉండి ఆ రోజు సాయంత్రం అయితే వచ్చి ఇంకా ఏ పని ఉన్నా సరే ఆ రోజున పోస్ట్ పోన్ చేసుకుని మేము ఇంకా ఆ రోజున అయితే చేద్దామనేసి ఇలా అయితే ప్లాన్ చేసుకున్నాను అనమాట. నేను మొన్న సంవత్సరం దేవి నవరాత్రులు మాల తీసిన వెంటనే కూడా చాలా పెద్ద దెబ్బ తగిలింది నాకైతేనే, కూడుకోలేని దెబ్బ అనమాట. నేను ఆ రోజునే అనుకున్నాను, ఇంత అమ్మవాళ్ళు పూజ చేసి అయ్యవాళ్ళు పూజ చేసి దేవుడు నిలబెట్టింది ఏముంది నాకు, నలుగురిలో అందంగా నేను అనేది చెప్పుకుని లేకుండా అయిపోయింది అనేసి ఇంకా నేనైతే అలా అయితే నిర్ణయించుకున్నానండి. చేస్తాను, దండం అయితే పెట్టుకుంటాను. ఈ సంవత్సరం అయిపోయిన తర్వాత పూజ అయితే చేస్తాను. మా అన్న అనట్లేదు, నా ఎర్రబాబు నేను కొలుచుకుంటాను.
నన్ను ఎంతో నిలబెట్టాడు అనమాట. ఇంకెక్కెత్తే పులికెత్తాడు, నా కోసం వచ్చేస్తాడు. అంత మంచి తండ్రి అనమాట ఆయన. ఇంకా కాకపోతే ఏదైనా చేసినా చెందిన ఆయనకే చేసుకుంటాను. ఇంకా ఆర్భాటాలు చేయను. అమ్మవారిని పెట్టేసి మాల వేసుకుని పెద్ద పెద్ద ఇచ్చేసి అంత ఆర్భాటాలు అయితే చేయను. కాడించి ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం అమ్మవారిని నిలబెడుతుంటే 30-40 వేలకు వచ్చి అయిపోతుంది. ఎవరు పెట్టుకున్నా పెట్టుకుపోయినా సరే ఏదో టైంకి ఆమె కలగది ఆమె పెట్టించినా సరే కొంచెం ఏదో సాయం అందిన నా చేతి అంత పట్టుకెళ్ళినా సరే చాలా మట్టికి అలా ఇచ్చేసుకుని ఈ సంవత్సరం నుంచి చాలా చేయమన్నమాట. ఇంకలాగైతే సంవత్సరం చేసుకుని ఒత్తిడి తగ్గిపోద్ది. సంవత్సరానికి మనకు వచ్చి పెట్టే డబ్బులు ఇంకా ఇలా ఖర్చు పెడితే నా బిడ్డలకు ఆశీర్వాదం కూడా దక్కుతుంది అనమాట. ఇంకా అలా చేద్దామని అనిపించిందండి. ఇది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు మంచి అనేది కామెంట్ అయితే పెట్టండి. సుజాత గారు, మాలతి గారు కూడాను. ఇంకా తలుచుకోవాలి కదా మిమ్మల్ని వీడియో చేసినప్పుడు తలుచుకుంటున్నాను. హాయ్ అండి మేము ఇద్దరికి కూడా. సరోజిని హాయ్ అండి. హాయ్ ఫ్రెండ్స్ అండి. హాయ్ ఫ్రెండ్స్ అండి. సరోజిని వీడియో చూస్తావు కాబట్టి నీకు కూడా చెప్తున్నాను అనమాట. హాయ్, నా గురించి మాట్లాడు. ఏదన్నాను మాట్లాడలేదు నా గురించి అంటారు సరోజిని. అంతమంది నేనేం మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, వీడియో చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది బాబా, కానీ చేయలేదు, ఫోన్ లేదు. ఇంకేం మాట్లాడతాం, ఏదో ఒక టైం వస్తుంది ఎవరికొకరికి. అలాగే దానికి కూడా వస్తుంది ఒక టైము. ఇంకా టైం ఉంది కదా, వీడియో ఛానల్ పెట్టినంత 13 సంవత్సరాలు పెట్టి రన్ చేద్దాం. ఇంకా మనకి ఏం సక్సెస్ రాలేదు. అలాగే ఎవరు సక్సెస్ రాలేదు, దేవుడు ఎప్పుడు రాసి పెట్టుంటే అప్పుడే అనమాట. ఇంకా నా ఈ కొద్ది మాటలు ఆలకించాలని కోరుకుంటున్నాను అనమాట. ఇంకా పప్పు అయితే విజులు రావడానికి సిద్ధంగా ఉంటుంది. ఇంకా ఇదంతా నేను ఏం చూపించానండి, ఈరోజు పప్పు వండుకుంటాననే చూపించాను అనమాట. చాలా మట్టుగా రోజు కూడా చూపించేస్తూ ఉంటాను. ఇంక ఈ రోజు అయితే పొద్దు నుంచి చేసింది కొంచెం లాగనమాట. వండుతుంటే అంతే. మా బుడ్డీస్ వచ్చి తిని వెళ్ళేదాకా చూపిస్తాను బ్లాగ్ అయిపోయినా. ఇంకా పెద్దగా ఏం చూపించిన, కొంచెం ఏదైనా పైన ఉంటే పని చూపించి ఒక 10 నిమిషాలు బ్లాగ్ అయితే రిలీజ్ చేస్తాను అనమాట. ఇదండి, చూస్తూ ఉండండి. తాలింపు చూపిస్తాను అంతే. పప్పు తాలింపు ఎలా చేసుకుంటాను పప్పు ఉడికిపోయిన తర్వాత. ఓకే అండి, పప్పు ఉడికిపోయిందండి. కొంచెం ఉప్పు కారం పసుపు వేసేసి ఒక ఉడికిచ్చేసుకుందాం. అంటే ఉప్పు కారం కారం వేసుకుంటే కొంచెం టేస్ట్ వస్తుంది. పచ్చిమిరపకాయలు వేసాం కదా, ఇంకా కారం ఎందుకు అనుకుంటాం చాలామంది. ఒక పూటకే పప్పు, ఇది సాయంత్రానికి ఏం కాదు. ఫిష్ కర్రీ ఉండిందండి. సాయంత్రం తింటాం మానేస్తుంటే సగం రాత్రి అయ్యేటప్పటికి ఆకలేసేస్తుంది. పొద్దున్న మార్నింగ్ తినేసిందే. మార్నింగ్ కూడా హెవీగా ఏం తినేము, చాలా తక్కువ తింటాను అనమాట. తక్కువ తింటాం వల్లనే ఇంకా సాయంత్రం ఏమి తినకపోవడం. అంటే స్నాక్ ఐటెం కింద 5 ఆ టైంలో ఏమైనా తింటే ఆకలేదు, ఇంకేమీ తినకుండా ఉండిపోతున్నాము. ఈ ఒళ్ళో అనేసి గ్యాస్కు కొంత వచ్చేది. చపాతీ వేసుకుతానండి సాయంత్రం అయితేనే అన్నారు. ఇప్పుడు చపాతీ మనం తయారు చేసేది ఉంటుంది కదా, అదైతే ఆర్డర్ చేయాలి. గిన్నె పెట్టేసుకుందాం, సరిపోద్ది అనుకుంటున్నాను నేనైతే. పప్పు తాలింపులు అయితే నేను వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేస్తానండి. ఉల్లిపాయ కట్టి ఇవన్నీ వేయను, ఎందుకంటే ఇటు సైడ్ ఎవరు వేసుకోరు, ఇవే వేసుకుంటారు. ఇవి 5 రకాలు వేసుకుని తాలింపు వేసుకుంటారు పప్పు అయితేనే. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఇవన్నీ వేసుకోరు తాలింపుల్లో. అవి ఉప్మా పోపులు వేసుకుంటారు అనమాట, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అనేది. ఇంకా కర్ణాటకలో అయితే ఈ పోపు శనగపప్పు, మినపప్పు వేసుకుని పోపు అయితే బంగాళదుంపలు, క్యారెట్ అలా వేపుళ్ళు వేసుకుంటారు అనమాట. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మోడల్లో వేసుకుంటారు. ఇక మా సైడ్ వచ్చేటప్పటికి పప్పులోకి అయితే వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు. ఫస్ట్ మనం ఆవాలు వేసేసుకుని పట్టపట్టలు ఆడిచేస్తే అది ఎంత
బాగా ఎగితే అంత టేస్ట్ వస్తుంది. కరివేపాకు సాయి తీసుకొచ్చిందండి మా వదిన ఇంటికి వెళ్ళి. చాలా బాగుందన్నమాట కరివేపాకు వచ్చింది. లేదు కరివేపాకు ఎంతో పెట్టలేదు, కొద్దిగానే పెట్టింది. ఎంత లేదేమో, కొద్దిగానే పెట్టింది. ఆవాలు ఎగిలోగా నేను ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను. అదిగో పట్టపట్లు ఆడేస్తున్నాయి ఎప్పుడని. అవి చెట్టుపట్లు ఆడగానే వెల్లుల్లిపాయలు వేసేసుకుంటే వెల్లుల్లిపాయలు కూడా చాలా నీట్గా ఎగిపోతాయి వాటితో పాటు. నేను మసిగుడ్లు కడితే పచ్చిమిర్చి క్లాత్లు గట్రా ఏం కొనండి. మన పిల్లలు పాత బట్టలు ఉంటాయి కదా, అవి అయితే వాడేసుకుంటాను. అవి 2 అయిపోయిన తర్వాత వేసేసుకోవడమే. గ్యాస్ కట్ చేసుకుని మంచి గమ్మత్తుగా జీవని ఇక్కడ కొత్త 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 ఆడిపోతే ఎలా పెట్టేస్తుంది సార్కి. నాకు ఇందులో కాబట్టి వాటర్ అయినా కావాలంటే మీరైతే వెయిట్ చేసి పోసుకోండి. నాకు మార్నింగ్కే కదా, మనం చన్నీళ్ళు పోసుకుంటే సాయంత్రం కదా పనికిరాదు పప్పు అయితే, అందుకనేసి నేను వేడి నీళ్ళు వేసుకోవట్లేదు. ఇప్పటికే కదా అనేసి నేను ఇప్పటికే కదా అనేసి కొంచెం వాటర్ తీసుకున్నాను అనమాట. పప్పు మెంతాకు చూసారా, ఇలా పలచగా తాలింపు పెట్టాను. గట్టిగా ఉంటే బుడ్డిస్కి నచ్చదు, తినరు. చూసారా పప్పు అయితే ఎలా తాలింపు పెట్టేసుకున్నాను, ఎంత సింపుల్గా వండేసుకున్నాను. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇంత సింపుల్గా పప్పు అయిపోతుంది అనమాట. ఇంకా పప్పు కడిగి పెట్టుకున్నప్పుడు చింతపండు వేసేసుకున్నానండి. ఇప్పుడు చింతపండు ఎందుకు వేసుకోలేదని అడగండి. మొత్తం అన్నీ ఆకుకూరలో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటా వేసేసినప్పుడే చింతపండు కూడా వేసి పెట్టేస్తాను. కుక్కర్ విజిల్ వచ్చేసిన తర్వాత తాలింపు వేసేసుకోవడం. ఇదండి వీడియో. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.